హలో ఫ్రెండ్స్ అండ్ మై డియర్ సబ్స్క్రైబర్స్, ఈరోజు మన వీడియోలో నారుటో రోడ్ టు నింజా ఫుల్ మూవీ చూడబోతున్నాం. కానీ దానికన్నా ముందు నారుటో ద లాస్ట్ మూవీ వీడియోలో చాలామంది మిగిలిన అన్ని లవ్ స్టోరీస్ ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. అలానే నారుటో హొకాగే ఎలా అయ్యాడు అని కూడా అడిగారు. సో వీడియో స్టార్ట్ చేయడానికి ముందుగా వీటి ఆన్సర్స్ తెలుసుకుందాం. అందరి లవ్ స్టోరీస్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఎందుకంటే అవన్నీ ఫిల్లర్స్. సో మీకు సింపుల్గా చెప్తా. ఫస్ట్, సాస్కే సాకురాలోని ఆల్రెడీ నారుటో ఎండింగ్లో యాక్సెప్ట్ చేశాడు. మరి వాళ్ళకి మ్యారేజ్ ఎప్పుడైందో చూపించాడు, కానీ శారదా అనే కూతురు పుడుతుంది. అలానే ఈనో సాస్కే దొరక్క సాయిని మ్యారేజ్ చేసుకుంటుంది. వాళ్ళకి ఈనోజిన్ అనే కొడుకు పుడతాడు. ఇక షికమారు టెమారిని మ్యారేజ్ చేసుకుంటాడు. వాళ్ళకి షేకడాయ్ అనే కొడుకు పుడతాడు. రాక్లీ ఎవరిని మ్యారేజ్ చేసుకున్నాడో రివీల్ చేయలేదు, కానీ మెటల్లీ అనే కొడుకుంటాడు. ఇక చోజీ క్లౌడ్కి చెందిన కారుయిని మ్యారేజ్ చేసుకుంటే చోచో అనే కూతురు పుడుతుంది. ఇవేనండి ఇప్పటి వరకు రివీల్ అయిన కపుల్స్, ఇంకా వాళ్ళకి పుట్టిన పిల్లలు. మన కకాషి సెన్సే అయితే ఇంకా సోలోగా సింగిల్గా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక నారుటో హొకాగే అయిన రోజు గురించి చెప్పాలంటే, నారుటోకి మ్యారేజ్ అయిన కొన్ని సంవత్సరాలకి కకాషి నారుటోని హొకాగే చేయడానికి డిసైడ్ అయ్యి పెద్ద మీటింగ్ పెట్టి నారుటోని హొకాగే చేయడానికి ఇనాగరేషన్ ఈవెంట్ పెడతాడు. కానీ అదే రోజు నారుటో కూతురు హిమవారి బొమ్మని నారుటో కొడుకు బోరుటో పాడు చేయడంతో కోపం వచ్చిన హిమవారి చిన్న వయసులోనే తన బ్యాకుగన్ ఎవేకెన్ చేసి బోరుటోని అటాక్ చేయబోతుంటే నారుటో అడ్డొస్తాడు. ఈ అటాక్ నారుటో చాక్రా పాయింట్కి తగలడంతో నారుటో చాక్రా ఫ్లో ఆగిపోయి స్పృహ కోల్పోతాడు. ఇక దానితో కకాషి నారుటో హొకాగే ఇనాగరేషన్ ఈవెంట్ ఆగకూడదని కోనహామరోని నారుటోలా ట్రాన్స్ఫార్మ్ అవ్వమని చెప్తాడు. అలా మన హీరో నారుటో లీఫ్ విలేజ్కి హొకాగే అవుతాడు. మీ క్వశ్చన్స్ అన్నీ అయిపోయాయి కాబట్టి ఇంకా లేట్ చేయకుండా నారుటో రోడ్ టు నింజా మూవీ స్టార్ట్ చేసేద్దాం. ఈ మూవీలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మాస్క్డ్ మ్యాన్ ఇంకా ఓబిటో అని రివీల్ అవ్వలేదు, కాబట్టి మాస్క్డ్ మ్యాన్ పేరు మాద్రా. ఈ మూవీ నారుటో షిప్పుడెన్ ఎపిసోడ్ 251 తర్వాత రిలీజ్ అయింది. ఇక మూవీ స్టార్ట్ చేస్తే 17 years ముందు మాస్క్డ్ మ్యాన్ నైన్ టైల్స్ని సమన్ చేస్తాడు. దానితో నైన్ టైల్స్ విలేజ్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేస్తుంది. కానీ దానిని ఆపడానికి మన ఫోర్త్ హొకాగే మినాటో నైన్ టైల్స్ని ఎదుర్కొంటాడు. తన విలేజ్ని కాపాడడానికి నారుటో పేరెంట్స్ వాళ్ళ ప్రాణాలు కూడా త్యాగం చేస్తారు. ఇలా మొదలైందండి నారుటో రోడ్ టు నింజా ద మూవీ. కట్ చేస్తే ప్రెజెంట్కి వస్తాం. వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఒక ఫారెస్ట్ లాంటి లొకేషన్కి వెళ్తే అక్కడ అకాట్స్కి మెంబర్స్ ఉంటారు. వాళ్ళలో చాలామందిని మనం ఓడించాం కదా అని అందరూ ఆశ్చర్యపోతారు. అంతమంది అకాట్స్కి మెంబర్స్ని ఎలా ఎదుర్కోవాలి అని అందరూ కంగారు పడుతుండగా మన హీరో నారుటో రసెంగన్ వేసి, నేను పారిపోయి దాక్కునేది లేదు, రండిరా చూసుకుందాం. ఇక దానితో నారుటో ఫైట్ స్టార్ట్ చేస్తే షీనో తన ఇన్సెక్ట్స్తో ఎనిమిని డైవర్ట్ చేస్తే చోజీ నారుటోని కాపాడి తన హ్యూమన్ బౌల్డర్ జుట్సుతో అటాక్ చేస్తాడు. గాయ్ ఇంకా లీ కలిసి కిసామే ఇంకా ఇటాచితో ఫైట్ స్టార్ట్ చేస్తారు. ఫారెస్ట్లో ఒక ప్లేస్ని చూసిన నారుటో అక్కడ మినాటో ఇంకా జిరాయా ట్రైనింగ్ చేసిన ప్లేస్ అని గుర్తిస్తాడు. అలా మళ్ళీ తన టీంని కలుసుకున్న నారుటోని కాకజు తన హ్యాండ్తో పట్టుకుంటాడు, కానీ సాయ హ్యాండ్ని కట్ చేస్తాడు. దానితో సడన్గా అకాట్స్కి మెంబర్స్ అందరూ మాయమవుతారు. కానీ కట్ అయిన కాకుజు చెయ్యి డిఫరెంట్గా కనిపించడంతో దానిని సేకరించడానికి డిసైడ్ అవుతారు. కట్ చేస్తే హొకాగే ఆఫీస్లో జరిగింది తెలుసుకున్న ట్సునాడే చనిపోయిన అకాట్స్కి మెంబర్స్ తిరిగి వచ్చారా? ఇది ఎలా సాధ్యం నాకు తెలీదు, కానీ పెద్దగా ఫైట్ కూడా చేయకుండా తప్పించుకున్నారు. వాళ్ళు అసలు ఏదో సాధించడానికే వచ్చుంటారు. ముందు దొరికిన చేతిని బాగా పరిశీలించండి. కట్ చేస్తే అకాట్స్కిని తరిమి కొట్టినందుకు అందరి పేరెంట్స్ హ్యాపీ అవ్వడమే కాకుండా అందరినీ జోనిన్గా చేయడానికి అప్లికేషన్స్ కూడా సబ్మిట్ చేస్తామని చెప్తారు. కానీ మా సాకురా ఇంట్లో పనులే సరిగ్గా చేయదు, ఇప్పుడు జోనిన్ అయితే అస్సలు పట్టుకోలేం అని సాకురా పేరెంట్స్ ఇద్దరూ అందరి ముందు అవమానిస్తున్నారని ఫీల్ అయిన సాకురా వాళ్ళతో గొడవ పెట్టుకోవడం స్టార్ట్ చేస్తుంది. సాకురా, ఇప్పుడు అంత కోపం ఎందుకు? నువ్వు అవతలకి పో, మా కుటుంబ సమస్యలో వేలు పెట్టకు. కట్ చేస్తే మన హీరో నారుటో తనకి జోనిన్ అప్లికేషన్ పెట్టడానికి పేరెంట్స్ ఎవరూ లేరు అని ఒంటరిగా ఫీల్ అవ్వడం స్టార్ట్ చేస్తాడు. వాళ్ళ పిల్లలతో ఆడుకుంటున్న పేరెంట్స్ని చూస్తూ
చనిపోయిన తన అమ్మా నాన్నని గుర్తు తెచ్చుకుంటాడు. అలా ఇంటికి చేరుకున్న నారుటో తనని పలకరించడానికి ఎవ్వరూ లేక మళ్ళీ ఒంటరినేనా అని ఫీల్ అవుతాడు. కట్ చేస్తే తన సెన్సే ఇరుకాని కలుసుకున్న నారుటో, ఇరుకా సెన్సే, మీరు నా కోసం జాయిన్ ఇన్ అప్లికేషన్ పెట్టగలరా? నా క్లాస్మేట్స్ అందరికీ వాళ్ళ పేరెంట్స్ అప్లికేషన్ సబ్మిట్ చేస్తున్నారు, కాబట్టి మీరు నాకు. కుదరదు. జోనీన్ అవ్వాలంటే ముందు నువ్వు చూనీన్ అవ్వాలి. నువ్వు పెయిన్ ఓడించి మన విలేజ్ని కాపాడి లీఫ్ విలేజ్కి హీరోయిన్ అంత మాత్రాన నేను స్పెషల్గా చూడలేం కదా. ఆఖరికి నీ ఫాదర్ అయిన ఫోర్త్ హొకాగే కూడా గేనిన్, చూనిన్, జోనిన్ అయిన తర్వాతే హొకాగే అయ్యారు. అయ్యి ఒక రాతి చిత్రంలో మిగిలిపోయారు. ఇంటికి వస్తే పలకరించడానికి కూడా లేకుండా పోయారు. నారుటో, నువ్వు, నేను ఒక్కోసారి ఏం ఆలోచిస్తానో తెలుసా? ఆయన ఒక రాయిలా మిగిలిపోయిన హీరో కాకపోతే బాగున్ను. ఇరుకా సెన్సే, మీ పేరెంట్స్ని మీరు. ఇక చాలాపు. నారుటో, అసలు ఈరోజు నీకేమైంది? ఏం లేదు. ఇదే టైంలో నారుటో ఆర్డర్ చేసిన రామెన్ వస్తుంది. కానీ నారుటోకి నచ్చిన నారుటో అంటే ఫిష్ కేక్ లేకపోవడంతో మెన్మా వేయడంతో చిరాకులో ఉన్న నారుటో కోపంగా మాట్లాడతాడు. దానితో ఇరుకా ఆపడానికి ట్రై చేస్తే నారుటో లేని రామెన్ అసలు రామెన్నే కాదు అని వెళ్ళిపోతాడు. దానితో ఒంటరిగా వెళ్తున్న నారుటో సాకురా ఇంటి వైపు వెళ్తుండగా అరుపులు వింటాడు. వాళ్ళ పేరెంట్స్ ఇంకా తనని చిన్న పిల్లలా చూడడంతో కోపంతో బయటకు వచ్చేసిన సాకురాకి నారుటో కనిపిస్తాడు. నాతో డేట్కి రా అంటూ నారుటోని లాక్కెళ్తుంది. డేట్ అంటే కొంచెం నవ్వులతో సరదాగా ఉండాలి కదా. నోరు మూసుకో అంటూ నారుటోని లాక్కెళ్ళిపోతుంది. సాకురా, నీకు పర్లేదా? మీ అమ్మగారు నీ గురించి కంగారు పడతారేమో. పర్లేదు, పడనివ్వు. తనెప్పుడు ఇంతే, ఎప్పుడు నన్ను చిన్న పిల్లలా చూస్తూ ఉంటారు. మా నాన్న కూడా అంతే. నన్నే జోనీన్ అవ్వడానికి అర్హత లేదంటారా? అందరిలా నాకు కొంచెం మర్యాద ఇచ్చే పేరెంట్స్ ఉంటే బాగుండేది. ఇలాంటి పేరెంట్స్ లేకపోతేనే నయమేమో. ఇక చాలు సాకురా, నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. నువ్వు కూడా వాళ్ళ వైపే మాట్లాడుతున్నావా? అది కాదు నేను చెప్పేది. నీ బదులు సాస్కే ఇక్కడ ఉండుంటే నన్ను అర్థం చేసుకునేవాడు అనుకుంటుండగా నారుటో కాలు మీద ముందుగా కాకుజు టచ్ చేసిన చోట ఏదో యాక్టివేట్ అవుతుంది. దానితో మాదరా ఎంట్రీ ఇస్తాడు. మాదరాని చూసిన వెంటనే నారుటో గ్యాప్ ఇవ్వకుండా తన రస్సింగన్తో అటాక్ చేస్తాడు. అది మిస్ అవ్వడంతో సాకురా కూడా అటాక్ చేస్తుంది, కానీ పని చేయదు. దానితో మాదరా ఏదో బాల్ని విసిరి ఏదో జుట్సుని యాక్టివేట్ చేస్తాడు. తర్వాత నారుటో ఇంకా సాకురా కళ్ళు తెరిచి చూస్తే మాదరా ఉండడు. మాదరా కోసం వెతుకుదామని బయటికి వెళ్తున్న నారుటోకి టీమ్మేట్ అయిన హినాటా టీం కనిపిస్తారు. కానీ వాళ్ళు మాదరా ఎవరో తెలియదంటారు. అంతేకాకుండా అందరూ కొంచెం తేడాగా మాట్లాడతారు. కీబాకి ఆకమారుకి పడదు. వాడికి దగ్గరగా వచ్చావంటే నిన్ను చంపేస్తా అని హినాటా సాకురాకి వార్నింగ్ కూడా ఇస్తుంది. దానితో వీళ్ళు తేడాగా ఉన్నారేంటి అని నారుటో ఇంకా సాకురా తప్పించుకొని పారిపోతారు. తప్పించుకొని వెళ్తున్న నారుటో ఇంకా సాకురాకి షికమారు టీం అయిన టీమ్ 10 కనిపిస్తారు. కానీ వాళ్ళు కూడా డిఫరెంట్గా ఉంటారు. చోజీ తిండి మీద ఇంట్రెస్ట్ లేకుండా బక్కగా, షికమారు బుర్ర తక్కువ వాళ్ళ, ఈనో సిగ్గుపడుతూ అమాయకంగా ఉంటుంది. అందరినీ మాదరా ఏమైనా చేశాడా అనుకొని మాదరా గురించి అడిగితే వీళ్ళకి మాదరా ఎవరో తెలీదంటారు. మీకు నిజంగానే తెలీదా? అసలు మీ ఇద్దరికీ ఏమైంది? మాకు కాదు, అసలు మీకు అంటూ అందరినీ సరిగ్గా గమనించి ఆగిపోతారు. సాకురా, నువ్వు హీరోల బిడ్డవని మర్చిపోయావా అంటూ హొకాగే స్టాచ్యూస్ని చూపిస్తే ఫోర్త్ హొకాగే ప్లేస్లో మినాటో కాకుండా సాకురా ఫాదర్ స్టాట్యూ ఉంటుంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? మీరందరూ అక్కడ ఏం చేస్తున్నారు? రే నువ్వా? విలేజ్ లోపల ఏం చేస్తున్నావు? నా విలేజ్లో నేను తిరగకూడదా? తిరగచ్చు, కానీ మీరిద్దరూ ఏదో దయ్యాన్ని చూసినట్టు షాక్ అయ్యారేంటి? సాకురా ఇంకా మెన్మా అని అన్నావా? కట్ చేస్తే ఇద్దరూ వేరే ప్రపంచానికి వచ్చారని తెలుసుకున్న సాకురా ఇంకా నారుటో అసలు ఈ లోకంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి అందరితో కలిసి బాత్స్కి వెళ్తారు. ఈ లోకంలో అందరూ తెలిసిన దానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటారు. హినాటా సిగ్గుపడుతూ అమాయకంగా కాకుండా ధైర్యంగా, కోపంగా, షీనో బగ్స్ని ద్వేషిస్తూ, కీబా క్యాట్స్ని ఇష్టపడుతూ, నెజీ తన బ్యాకుగన్తో అమ్మాయిల మీద కన్నేస్తూ,
చాలా తేడాగా ఉండడంతో నారుటో సాకురా ఫుల్గా కన్ఫ్యూజ్ అవుతారు. ఇదే టైంలో లీ ట్రైనింగ్లో యాక్సిడెంట్ వల్ల అమ్మాయిల బాత్రూంలో పడతాడు. దానితో అందరూ లీని కొడదామని లీని వెంబడిస్తారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? మనకి తెలిసిన అందరూ మనకి తెలిసిన దానికన్నా వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. సాస్కే కూడానా? సాస్కేలో నేను తేడా ఏం గమనించలేదు. నిజంగానా? అయితే లీలో కూడా తేడా ఏం లేదంటే అతను కావాలని చేయలేదా అని లీకి సాయం చేయడానికి డిసైడ్ అవుతారు. దానితో లీకి హెల్ప్ చేయడానికి వచ్చిన సాకురా వల్ల పొరపాటున లీ డ్రెస్ చిరిగిపోవడంతో లీ కూడా ఫుల్గా తేడాకున్నాడని షాక్ అవుతారు. మాదరా అప్పుడు ఆ జుట్సు యూస్ చేయడం వల్ల మనం ఈ వేరే ప్రపంచానికి చేరుకున్నామా? వేరే ప్రపంచమా? అయితే ఈ ప్రపంచం గురించి తెలుసుకొని ఎలా బయటపడాలో దారి కనిపెడతాం. అయితే నీ పేరిక్కడ మెన్మా అని మర్చిపోకు. సాకురా నువ్వు కూడానా? ఇంటికి వచ్చిన సాకురా విలేజ్లో అందరూ తన పేరెంట్స్ విలేజ్ని కాపాడి మరణించడం వల్ల అందరూ తనని గౌరవిస్తున్నారని, పైగా తను కోరుకున్నట్టే ఇప్పుడు పేరెంట్స్ లేకుండా ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చని హ్యాపీగా ఫీల్ అవుతుంది. సాకురా పేరెంట్స్ హీరో అయితే ఒకవేళ అంటూ పరిగెడుతూ తన ఇంటికి చేరుకొని అమ్మా నాన్న అంటూ డోర్ ఓపెన్ చేస్తే ఎవరో ముసలావిడ నారుటోని తరిమి కొడుతుంది. ఇది నా రూమ్ కాదా? అసలు ఈ ప్రపంచం ఏంటి ఎలా ఉంది? కట్ చేస్తే ఇదే టైంలో మాదరా దగ్గర అకాట్స్కి అందరూ చేరుకోవడంతో వాళ్ళు అసలైన అకాట్స్కి కాదని, వాళ్ళు అకాట్స్కిలా మారిన వైట్ జెట్సు అని రివీల్ అవుతుంది. ఇన్ఫినిట్ సుకుయోమిని ఎక్స్పెరిమెంట్లో పరీక్షించే లిమిటెడ్ సుకుయోమి. ఇందులో ప్రపంచం ఈ నీటిలో మనకు కనిపించే ప్రతిబింబం లాంటిది. మన దగ్గరున్న 7 టైల్ బీస్తో ఈ ప్రపంచానికి ఇంకో కాపీని తయారు చేసి టార్గెట్ని అక్కడికి పంపుతుంది. కానీ నువ్వు తయారు చేసిన ప్రపంచంలో అన్నీ నువ్వు అనుకున్నట్టు చెయ్యలేవా? చెప్పా కదా, ఈ జుట్సు ఒక ఎక్స్పెరిమెంట్. కానీ నేను అనుకున్నట్టు జరిగేలా చెయ్యడానికి ఒక దారుంది అని ఆ లోకంలో ఎవరో మాస్క్డ్ మ్యాన్ని మాదరా కలుసుకుంటాడు. కేకే గెన్కా ఇంకా సీక్రెట్ జుట్సు ఈ ప్రపంచంలో ప్రతి శక్తిని సొంతం చేసుకొని షినోబి ప్రపంచాన్ని ఏలాలనుకుంటున్నావు. ఎవరు నువ్వు? అది నీకు అనవసరం. నా దగ్గర శక్తి ఉంది, అది నీకిస్తా. కట్ చేస్తే హ్యాపీగా ఉన్న సాకురా ఇంటి దగ్గరికి సాస్కేనే వచ్చి రోజ్ కూడా ఇస్తాడు. దానితో ఇంకా హ్యాపీ అయ్యి నారుటోని కలిస్తే నా సొంత విలేజ్లోనే నాకు ఇల్లు లేదు, నీకు కష్టంగా ఉన్నట్టుందే. ఇదేదో నా ఒక్కడి ప్రాబ్లంలా మాట్లాడుతున్నావు, నీకు కష్టంగా లేదా? చెప్పాలంటే బాగానే ఉంది. ఏంటి బాగుందా అంటూ విలేజ్లో అందరూ సాకురాని గౌరవించడం గమనించిన నారుటో నీకిది బాగా నచ్చినట్టుంది. లేదు అలా ఏం లేదు, ఎవరికి డౌట్ రాకూడదని అలా నటిస్తున్నాడంతే. నువ్వు మర్చిపోలేదని అనుకుంటున్నా, ఇది మాదరా క్రియేట్ చేసిన నకిలీ ప్రపంచం, నేనిక్కడ ఉండేది లేదు అని నారుటో హొకాగే ఆఫీస్కి వెళ్ళడానికి డిసైడ్ అవుతాడు. కట్ చేస్తే హొకాగే ఆఫీస్కి వచ్చిన నారుటో ఇంకా సాకురా ఎవరో మాస్క్డ్ మ్యాన్ క్లౌడ్ విలేజ్కి చెందిన 2 టైల్స్ జించురికిని క్యాప్చర్ చేశాడని, అలానే వాడు చాలా వరకు కేకే గెన్కాయ్ ఇంకా సీక్రెట్ జుట్సుని సేకరిస్తున్నాడని తెలుసుకుంటారు. దానితో వాడు ఒకవేళ మాదరా ఏమో అనుకొని వాడిప్పుడెక్కడున్నాడు? వాడిని మనం ఎదుర్కోలేమని మర్చిపోయావా? ఆఖరికి జిరాయా కూడా వాణ్ణి. మాస్టర్ జిరాయానా? జిరాయా చనిపోతూ ఆ మాస్క్డ్ మ్యాన్ని చంపాలంటే ఒక్కటే దారి అని చెప్పారు. స్క్రోల్ ఆఫ్ సీలింగ్, రెడ్ మూన్ స్క్రోల్ని ఉపయోగించాలి. తెలిసిన గొంతని వెనక్కి తిరిగి చూసిన నారుటో బతికున్న తన పేరెంట్స్ని చూస్తాడు. అమ్మా నాన్న మీరు బతికే ఉన్నారా అనడంతో కుషినా నారుటోను ఒక్కటి పీకి మిషన్ నుంచి తిరిగి వచ్చిన పేరెంట్స్ని అలాగేనా పలకరించేది? ఇక్కడ మనకి ఈ ప్రపంచంలో జిరాయాకి గ్రేట్ ఎల్డర్ ఫ్రాగ్ ఇచ్చిన ప్రాఫెసీ మాస్క్డ్ మ్యాన్ ఓడించాలంటే రెడ్ మూన్ స్క్రోల్ని పొందాలని, దానిని పూర్తి చేయడం కోసం జిరాయా తన ప్రాణాలు త్యాగం చేసి దానిని పొందాడని, కలిగిన తీవ్ర గాయాల వల్ల విలేజ్కి వచ్చే దారిలోనే మరణించాడని రివీల్ అవుతుంది. ఇప్పుడు ఆ స్క్రోల్ గ్రాస్ విలేజ్లో ఉందని కనిపెట్టిన ట్సునాడే మినాటో ఇంకా కుషినాని గా ఇంకా కకాషితో మిషన్కి వెళ్ళమంటుంది. నన్ను కూడా ఈ మిషన్ మీద వెళ్ళనివ్వండి అనడంతో
స్టార్టింగ్లో ఒప్పుకోకపోయినా మినాటో ట్సునాడేని ఒప్పిస్తాడు. కట్ చేస్తే తన పేరెంట్స్ బతికే ఉన్నారని తెలిసిన నారుటో కోపంతో రగిలిపోతాడు. రే మాదరా, నువ్వా నకిలీ పేరెంట్స్ని నాకు చూపిస్తూ చాలా తప్పు చేస్తున్నావు. మనం ఎలాగైనా వెంటనే ఆ స్క్రోల్ని పొంది ఆ మాదరాగాన్ని ఓడించి ఈ ప్రపంచం నుంచి బయటపడాలి. కట్ చేస్తే వాళ్ళు తన అసలైన పేరెంట్స్ కాదని నారుటో వాళ్ళకి దూరంగా ఉంటూ డిన్నర్కి కూడా వెళ్ళనంటాడు. దానితో కుషీనా తలుపు బద్దలు కొట్టుకొని వచ్చి, నువ్వు నాకే ఎదురు చెప్పాలనుకుంటున్నావా? నువ్విప్పుడు అన్నం తింటున్నావు కదా? తింటానమ్మా. ఫుడ్ తిని వెళ్తున్న నారుటోకి ఏదో ఆల్బమ్ కనిపిస్తుంది. తెరిచి అందులో చిన్నప్పటి నుంచి తన పేరెంట్స్తో దిగిన ఫోటోలు చూస్తాడు. నువ్వేంటి కొత్తగా మన ఫొటోస్ని చూస్తున్నావు? చూడకూడదా ఏంటి? ఈరోజు మీరు ట్సునాడే బామ్మని నేను మిషన్ మీద రావడానికి ఎందుకని కన్విన్స్ చేశారు? నువ్వంతలా అడిగావంటే ఏదో కారణం ఉండే ఉంటుంది కదా, తప్పుగా చెప్పానా? అలా ఆల్బంలో ఫోటోలు చూస్తూ నారుటో ఆనందపడతాడు. కట్ చేస్తే గాయ్ ఇంకా కకాషి కూడా పూర్తిగా రివర్స్లో ఉంటారు. కకాషి ఉత్సాహంతో, గాయ్ నీరసంగా. లోపల తను హ్యాపీగా ఫీల్ అయినా బయటకు మాత్రం తను మెన్మా కాదనే ఫీలింగ్లోనే ఉంటాడు. అలా అందరూ రెడ్ స్క్రోల్ని తెచ్చే మిషన్ కోసం బయలుదేరి ఒక ఫారెస్ట్ని చేరుకుంటారు. అందరూ నెక్స్ట్ ఏం చేయాలా అని ప్లాన్ వేస్తుండగా మన హీరో నారుటో ఆల్రెడీ స్క్రోల్ వైపు బయలుదేరతాడు. దానితో జిరాయా పెట్టిన ట్రాప్ యాక్టివేట్ అయ్యి జైంట్ టోడ్స్ సమన్ అవుతాయి. మేము లీఫ్ షినోబి, మేము జిరాయా సెన్సై దాచిన స్క్రోల్ కోసం వచ్చాం. మాకది అనవసరం. మాకు తెలిసిందల్లా స్క్రోల్ కోసం ఎవరు వచ్చినా వాళ్ళని ఆపడమే అని ఎంత చెప్పినా వినకుండా ఫ్రాక్స్తో అటాక్ చేసి ఫైట్ స్టార్ట్ చేస్తారు. దానితో తిరిగి అటాక్ చేయబోతున్న గాయ్ని మినాటో ఆపి, ఈ టోడ్స్ జిరాయా ఇచ్చిన ఆదేశాల వల్ల ఫైట్ చేస్తున్నాయి కాబట్టి కుదిరితే వాటిని అటాక్ చేయకు. ఇదే టైంలో నారుటో కన్విన్స్ చేయడానికి ట్రై చేసినా వినకుండా గామబుంటా తన పాయిజన్ అటాక్తో అటాక్ చేస్తే నారుటోని కుషినా కాపాడడంతో కుషినా గాయపడుతుంది. ఫ్లయింగ్ రైజిన్తో కుషినాని మినాటో కాపాడతాడు. తను నన్ను ఎందుకు కాపాడింది? తన వైఫ్ గాయపడడంతో కోపం వచ్చిన మినాటో వెంటనే తన ఫ్లయింగ్ రైజిన్తో ఈజీగా అటాక్స్ నుంచి తప్పించుకొని స్క్రోల్ దగ్గరికి చేరుకొని వెంటనే తన సెన్సే వేసిన సీల్తో పాటు సమనింగ్ జుట్సును కూడా రిలీజ్ చేస్తాడు. కట్ చేస్తే గాయపడిన కుషినాని సాకురా హీల్ చేస్తుంది. మీరిద్దరూ ఎందుకు నాకు ఇలా చేస్తున్నారు? ఇది ఆపుతారా? నేను ఆమెను కాపాడమని అడగలేదు. ఆవిడ లేకపోయినా ఆ అటాక్ నుంచి నేను తప్పించుకునేవాడిని అనడంతో మినాటో నారుటోను ఒకటి పీకి, అలా ఎవరూ ఆలోచించరు. ఎవరైనా తన కొడుకు ఆపదలో ఉంటే కాపాడాలనే చూస్తారు. అందులో ఏ లాజిక్ ఉండదు. అదే కదా ఒక పేరెంట్ అంటే. ఇంకెప్పుడు అలా మాట్లాడకు. నేను కుషినా ఇదివరకే నిర్ణయించుకున్నాం ఈ మిషన్ అయిపోయాక నీ జాయిన్ అప్లికేషన్ని సబ్మిట్ చేయాలని. ఇదే టైంలో తన కొడుకుకి ఏమీ కాలేదని సంతోషంతో నారుటోని వాటేసుకున్న కుషినాని చూసి మినాటో చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని ఇక వాళ్ళని తన తల్లిదండ్రులుగా నారుటో యాక్సెప్ట్ చేస్తాడు. కట్ చేస్తే మిషన్ పూర్తి చేసి తెచ్చిన స్క్రోల్ని ప్రాఫెసీ ప్రకారం చంద్రుడు ఎర్రబడిన రోజు మాత్రమే ఈ స్క్రోల్ని ఓపెన్ చేయాలి అని లోకర్లో పెట్టి సీల్ చేస్తారు. ఇక తరువాత ఈ ప్రపంచంలో మినాటో ఇంకా కుషినాని తన పేరెంట్స్ అని గుర్తించిన నారుటో వాళ్ళని కలుసుకోవడానికి వేగంగా ఇంటికి చేరుకొని తలుపు తీస్తే తను ఎంతగానో కోరుకున్నట్టు తనని పలకరించడానికి అమ్మ ఇంకా నాన్న ఉంటారు. ఇదే టైంలో మాదరా మాస్కడ్ మ్యాన్ని కంట్రోల్ చేస్తూ రెడ్ మూన్ స్క్రోల్ కోసం లీఫ్ మీదే అటాక్కి పంపుతాడు. కట్ చేస్తే తను కోరుకున్నట్టే ఒంటరిగా ఉన్న సాకురా కొద్ది రోజులకే ఒంటరిగా ఉంటే ఎంత నరకంలా ఉంటుందో తెలుసుకుంటుంది. ఒంటరిగా ఉండడంతో ఎంత కష్టమో తెలుసుకొని, నారుటో నీకెప్పుడు ఇలాగే అనిపించేదా అనుకుంటుంది. అలా విలేజ్లో ఒంటరితనం పోగొట్టుకోవడానికి తిరుగుతూ సాస్కేని చూసి ఈ ప్రపంచంలో సాస్కే ఒక ప్లే బాయ్ అని తెలుసుకుంటుంది. దానితో బాధపడి వెళ్తూ, నారుటో నన్ను క్షమించు, నేను నిన్ను అర్థం చేసుకోలేదు, వెంటనే మన ప్రపంచానికి వెళదాం అని నారుటో ఇంటికి వెళ్ళి చూస్తే నారుటో సంతోషంగా తన పేరెంట్స్తో ఉండడం చూసి డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపోతుంది. కట్ చేస్తే నారుటోని కలుసుకున్న సాకురా, నువ్విక్కడ సంతోషంగానే ఉన్నావా?
అని అడగడంతో, అలా ఏం లేదు, సమయం వచ్చే వరకు ఏం చేయలేం కదా, అందుకే అప్పటి వరకు ఇలా అంతా ఇక్కడే ఉంది. నేను ఎప్పటి నుంచో కోరుకుందంతా అమ్మ నాన్న ఉన్నారు, వాళ్ళతో ఉండడమే నా కల. కానీ ఇదంతా నిజం కాదని తెలుసు. కానీ అని ఆలోచిస్తూ ఉండగా పెద్ద బ్లాస్ట్ అవుతుంది. ఈ అటాక్ రెడ్ మూన్ స్క్రోల్ కోసం మాస్క్డ్ మ్యాన్ చేసిన అటాక్. తన మాన్స్టర్ సాయంతో అందరినీ అడ్డుకొని బ్యారియర్లో సీల్ చేస్తాడు. టైంకి మన హీరో నారుటో ఎంట్రీ ఇస్తే సాకురా అటాక్ చేద్దామని వెళ్ళి క్యాప్చర్ అయిపోతుంది. అలానే నారుటోని కూడా అటాక్ చేయబోతుంటే మినాటో తన ఫ్లయింగ్ రేజిన్తో కాపాడతాడు. నేను ఆ స్క్రోల్ మీద నా మార్క్ పెట్టా, కావాలంటే ఆ స్క్రోల్ని దూరంగా తీసుకెళ్తా. అయితే మీరు ఆ స్క్రోల్ని నా దగ్గరికి తీసుకురండి, దీని ప్రాణానికి బదులుగా అంటూ వెళ్తున్న మాస్క్డ్ మ్యాన్ జయంట్ రసెన్ రింగ్ అని చేసిన అటాక్కి ఒక పెద్ద బ్లాస్ట్ అయ్యి లీఫ్ విలేజ్ డిస్ట్రాయ్ అయిపోతుంది. స్క్రోల్ ఇంకా మన దగ్గరే ఉంది, సరిగ్గా ప్లాన్ చేసి అటాక్ చేద్దాం. ఏం మాట్లాడుతున్నారు, దానికి టైం లేదు, వెంటనే మనం సాకురాని కాపాడాలి. మెన్మా అర్థం చేసుకో, ఇంకొకరి ప్రాణాల కోసం మన ప్రాణాలని రిస్క్ చేయలేం అన్న మాటలకి నారుటో షాక్ అవుతాడు. తనకి తెలిసిన పేరెంట్స్ ఎప్పుడూ ఇలా మాట్లాడరని బాధపడతాడు. దానితో తన విలేజ్ని కాపాడడం కోసం, మాస్క్డ్ మ్యాన్ని నైన్ టైల్స్ని ఆపడం కోసం, తన కొడుకుతో సంతోషంగా ఉండాలనే కలల్ని త్యాగం చేసి ఎప్పటికైనా నైన్ టైల్స్ చక్రాన్ని కంట్రోల్ చేసి మాస్క్డ్ మ్యాన్ నుంచి ఈ ప్రపంచాన్ని తన కొడుకే కాపాడతాడని నమ్మి తనలో నైన్ టైల్స్ సీల్ చేసిన తన పేరెంట్స్ని గుర్తు తెచ్చుకుంటాడు. వాళ్ళు చేసిన త్యాగం గుర్తు రావడంతో ఇక నేను వెళ్తా. నిజానికి నేను ఈ ప్రపంచానికి చెందిన వాడిని కాదు, నా పేరు మెన్మా కూడా కాదు. నా నిజమైన నాన్న ఫోర్త్ హోకాగే, ఇంకా నా అమ్మ నైన్ టైల్స్కి చించురికి. నా అసలైన ప్రపంచంలో అందరినీ కాపాడడం కోసం, విలేజ్ని కాపాడడం కోసం, నన్ను కాపాడటం కోసం వాళ్ళు మరణించారు. మెన్మా వెళ్ళకు, నేను వెళ్ళాలి అంటూ మినాటోలాగా ఫోర్త్ హోకాగే క్లోక్ వేసుకొని కట్ చేస్తే సాకురాని కాపాడడానికి వచ్చిన నారుటోని మాస్క్డ్ మ్యాన్ అటాక్ చేస్తాడు. మాస్క్డ్ మ్యాన్ని కలుసుకున్న నారుటో లోపల ఏదో విచిత్రమైన ఫీలింగ్ రావడం స్టార్ట్ అవుతుంది. దానితో మాస్క్డ్ మ్యాన్ నారుటోని అటాక్ చేసి తిప్పి కొడతాడు. ఈ ఫీలింగ్ నారుటోకి తన కడుపులో నైన్ టైల్స్ వల్ల కలుగుతుంది. వెంటనే గ్యాప్ లేకుండా మాస్క్డ్ మ్యాన్ తన జుట్సుతో మళ్ళీ తన 9 మాన్స్టర్స్ని సమన్ చేసి అటాక్కి పంపుతాడు. కానీ ఎవరో చాక్రా థ్రెడ్స్తో నారుటోని కాపాడతారు. చూస్తే వచ్చింది అకాట్స్కి. సునాడే వాళ్ళని నారుటోకి బ్యాకప్ కింద పంపిందని, వాళ్ళ ఈ లోకంలో మర్సనరీ అంటే కిరాయి మనుషులని రివీల్ అవుతుంది. దానితో అకాట్స్కి అందరూ 9 మాన్స్టర్స్తో తలపడతారు. ఇదే టైంలో ఇటాచి సాకురాని కాపాడతాడు. మాదరా మీద ఫిజికల్ అటాక్స్ పనిచేయవని తెలుసుకున్న ఇటాచి తన షారింగర్ని యాక్టివేట్ చేయడంతో మాదరా పారిపోతాడు. కట్ చేస్తే మాస్క్డ్ మ్యాన్ కోసం వెతుకుతున్న నారుటోని వెనక నుంచి అటాక్ చేస్తే మన హీరో నారుటో తన మల్టీ షాడో క్లోన్ జుట్సుతో అటాక్ చేస్తాడు. అన్నిటినీ అడ్డుకొని మెయిన్ బాడీతో తలపడదామంటే ఇప్పటి వరకు ఇంకో క్లోన్ ద్వారా సేజ్ చక్ర సేకరించినట్టు రివీల్ అవుతుంది. ఇక తన సేజ్ మోడ్ యూస్ చేసి అటాక్ చేస్తే దానిని ఈజీగా ఆపి నారుటోని తిప్పి విసిరేస్తాడు. అసలు ఎవడ్రా నువ్వంటేనే నాకు అసహ్యం అని మాస్క్డ్ మ్యాన్ అటాక్ చేయబోతుంటే నారుటో తన రసెన్ షురికెన్ యూస్ చేసి అడ్డుకుంటాడు. వీడు రసెన్ షురికెన్ యూస్ చేయగలడా ఏంటి? కడుపులో ఇబ్బందిగా ఉందా? ఇప్పటిదాకా తెలుసుకోలేకపోయావా? నీ లోపలున్న వాడి కోపం పెరుగుతూనే ఉంది. లోపల ఇది నీకెలా? మన మధ్య ఉన్న అనుబంధం కావచ్చు, ఇలా జరగచ్చని నేను ఎప్పుడూ ఊహించలేదు అని మాస్క్ పగలడంతో తను ఈ లోకానికి చెందిన మెన్మా ఉజుమాకి అని రివీల్ అవుతుంది. నేను నిన్ను భరించలేకపోతున్నా, నిన్ను చూస్తుంటేనే నా ఒళ్ళంతా కంపరం పుడుతుంది. నేనే నిన్ను అంతం చేస్తా
అని తన మాన్స్టర్స్ అన్నిటినీ తనలోకి అబ్జర్వ్ చేసుకొని తనలో నైన్ టైల్స్ని సమన్ చేసి నారుటోని అటాక్ చేస్తాడు. హెల్ప్ చేయడానికి వెళ్దామనుకున్న సాకురాని మా కాంట్రాక్ట్ నిన్ను కాపాడడంతో పూర్తయింది అని తీసుకువెళ్ళిపోతారు. తిరిగి ఫైట్లో నారుటో తన మల్టీ షాడో క్లోన్ జుట్సు యూజ్ చేసి రసెంగన్తో అటాక్ చేసిన నైన్ టైల్స్ అన్నిటినీ తిప్పికొడుతుంది. జాలేస్తుంది. ఆ నకిలీగాడితో తన్నులు తింటున్నావా? నోరు మూసుకో, ఇప్పుడు చూడు ఎలా అటాక్ చేస్తానో. నువ్వు వెర్రోడివా? నకిలీయే కావచ్చు, కానీ అవతలుంది కూడా నాలానే నైన్ టైల్స్. నా చాక్రాలో కొంత మాత్రమే ఉన్న నువ్వు వాడిని ఎదుర్కోలేవు. నాతో స్విచ్ అవ్వు నారుటో. ఇక ఇది నేను చూసుకుంటా. దీనికి నేను పడిపోతా అనుకున్నావా? దీనితో నా బాడీని కంట్రోల్ చేద్దామనుకుంటున్నావా? నువ్వు నాకంతగా నచ్చకపోయినా ఆ మాదరాని నీకన్నా ఎక్కువగా ద్వేషిస్తున్నా. నువ్విక్కడ చనిపోతే నేను ఈ లోకంలో బంధించబడతా. అదే వాడి ప్లాన్ అయితే దానికి నేను ఒప్పుకోవాలనుకోవట్లేదు. ఈ ఒక్కసారికి నీకు నా శక్తిని పంచుతాను అనడంతో మన హీరో నారుటో తన సీల్ని ఓపెన్ చేస్తే ఇద్దరూ కలవడంతో బయటకు వచ్చిన కురామా నైన్ టైల్స్ని ఎగరేస్తుంది. ఇక మీరు కలలో కూడా ఊహించలేని ఓరమాస్ ఫైట్, నైన్ టైల్స్ వర్సెస్ నైన్ టైల్స్ ఫైట్ మొదలవుతుంది. ఒకదానిని ఒకటి టైల్ బీస్ట్ బాంబ్తో చేసుకునే అటాక్స్కి చుట్టూ ఉన్న ప్రదేశం ధ్వంసం అయిపోతుంది. ఇది చూస్తున్న అకాట్స్కి మెంబర్స్ ఆశ్చర్యపోతారు. ఇక దానితో త్వరగా నీ ఓటమిని ఒప్పుకో అని రెండు నైన్ టైల్స్ ముఖాముఖి ఢీ కొడితే ఎగిరిన మన హీరో నారుటో మెన్మాన్ ఒక మంచి పంచిచ్చి ఓడిస్తాడు. ఇలా జరుగుతుందని నేను ఊహించలేదనుకున్నావా? నువ్వు గెలుస్తావని అనుకున్నా, కానీ నువ్వు నైన్ టైల్స్ కలిసి ఎంత విధ్వంసం చేస్తారనుకోలేదు. ఇక నిన్ను ఓడించడం ఒక్కటే బాకీ అంటుండగా మావరా ఓడిపోయిన మెన్మా బాడీలోకి వెళ్ళి దానిని కంట్రోల్ చేస్తాడు. సీల్ ఓపెన్ చేయడంతో నారుటోలో సీల్ వీక్ అయిందని, ఇప్పుడు నారుటోలో ఉన్న నైన్ టైల్స్ని కంట్రోల్ చేయడానికి ఇదే సరైన సమయం అని రివీల్ చేసి నారుటోని అటాక్ చేస్తాడు. మళ్ళీ తన షారింగన్తో కుషినా నుంచి నైన్ టైల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసినట్టు చేయడానికి ట్రై చేస్తున్నాడని తెలుసుకున్న నైన్ టైల్స్ మాదరా కళ్ళల్లోకి చూడొద్దు అని నారుటోకి వార్నింగ్ ఇస్తుంది. అలా కళ్ళు చూడకుండా ఫైట్ చేస్తున్న మన హీరో నారుటో ఎర్రని చంద్రుడిని గమనించడంతో రెడ్ మూన్ స్క్రోల్ని ఓపెన్ చేద్దాం అనుకుంటే మాదరా అటాక్ చేసి నారుటో మెమరీస్ని చెరిపేయడానికి ట్రై చేస్తాడు. దానితో పడిపోయిన నారుటో నుంచి నైన్ టైల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంటే సాకురా అటాక్ చేస్తుంది. తన కళ్ళు తెరిచిన నారుటో మాదరా గెంజుట్సు వల్ల అన్నీ మర్చిపోతాడు. ఆఖరికి తనని తాను కూడా మర్చిపోతాడు. కానీ రౌండ్గా ఉన్న రెడ్ మూన్ స్క్రోల్ని చూస్తూ రసెంగన్ని, అది తనకి నేర్పించిన తన సెన్సే జిరాయాని, అది కనిపెట్టిన తన ఫాదర్ మినాటోని అలా మొత్తం గుర్తు తెచ్చుకొని గెంజుట్సు నుంచి బయటపడతాడు. దానితో మాదరా నుంచి సాకురాని కాపాడి తన రసెంగన్ని రెడీ చేసి అటాక్కి బయలుదేరతాడు. ఈ అటాక్లో తన ఫాదర్ మినాటోలాగా ఫ్లయింగ్ రైజింగ్తో అటాక్ చేసి మాదరాని ఓడిస్తాడు. అయినా కూడా అటాక్ చేయబోతున్న మాదరాని మినాటో ఇంకా కుషినా ఆపుతారు. మినాటో ఇంకా కుషినా రావడానికి కారణం నారుటో దగ్గరున్న కూనాయ్ ద్వారా మినాటో టెలిపోర్ట్ చేశాడు అని రివీల్ చేస్తారు. ఇక దానితో నారుటో కూనాయ్తో మాదరాన్ని అటాక్ చేసి జుట్సుని బ్రేక్ చేస్తాడు. జుట్సు బ్రేక్ అవ్వడంతో మెన్మా మళ్ళీ నార్మల్ అవుతాడు. ఇక దానితో తిరిగి వెళ్ళే టైం వచ్చిందని ఎంతో బాధగా ఉన్న మన హీరో నారుటో బాయ్ చెప్పడానికి నిర్ణయించుకొని, చాలా థ్యాంక్స్ మమ్మల్ని కాపాడడానికి వచ్చినందుకు. మనం కలిసి ఉన్నది కొంతకాలానికే అయినా నేను మీకు ఎంతో రుణపడి ఉన్నాను. నేనెప్పుడు నా జీవితంలో ఇలాంటివి పొందలేదు. నా కోసం వండి పెట్టినందుకు థ్యాంక్స్. నా కోసం కంగారు పడినందుకు, నా మీద కోప్పడినందుకు థ్యాంక్ యూ సో మచ్ అంటూ మన హీరో నారుటో ఒక ఎమోషనల్ గుడ్ బై చెప్తాడు. కట్ చేస్తే తిరిగి వాళ్ళ ప్రపంచానికి వచ్చిన నారుటో ఇంకా సాకురా లేట్ చేయకుండా ఇది హొకాగే ఆఫీస్లో త్సునాడే ఇంకా కకాషికి తెలియచేస్తారు. మాదరా విలేజ్లోకి వచ్చాడని తెలిస్తే
అందరినీ భయానికి గురిచేస్తుందని జరిగిన దానిని రహస్యంగా ఉంచడానికి నిర్ణయించుకుంటారు. తన పేరెంట్స్ వాల్యూ ఏంటో తెలుసుకున్న సాకురా తన పేరెంట్స్ని చూడగానే కన్నీరు పెట్టుకొని వాళ్ళని కలిసి గట్టిగా హత్తుకుంటుంది. మళ్ళీ తిరిగి ఒంటరి అయిపోయా అని బాధపడుతూ ఇంటికొచ్చిన నారుటో డోర్ ఓపెన్ చేసి చూస్తే నారుటోని ఈరుగా పలకరిస్తాడు. తనని గుర్తించేవారు, ప్రేమించేవారు ఈ లోకంలో కూడా ఉన్నారని తెలుసుకున్న నారుటో కన్నీరు పెట్టుకుంటాడు. అలా మళ్ళీ మన హీరో నారుటో ఫుల్ కాన్ఫిడెన్స్తో నా పేరు నారుటో ఉజుమాకి, నేనొక నింజాని అని రోడ్ టు నింజా మూవీని ఎండ్ చేస్తాడు. ఇదండి మరి నారుటో రోడ్ టు నింజా మూవీ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని తెలుగు అనిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. ఇక ఫైనల్గా నారుటో ద లాస్ట్ మూవీ మిస్ చేసుంటే లేట్ చేయకుండా చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.